కస్టమర్ చెప్పిన ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్, నేను రాత్రి నుంచి ఏసీ ఆన్ కావడం లేదన్నారు. వచ్చి చూస్తే చూడండి ఫ్రెండ్స్, పీసీబీలో సప్లై మాత్రం వస్తుంది, అయినా కూడా ఏసీ ఆన్ కావడం లేదు. హలో ఫ్రెండ్స్, నా పేరు వసీం షేక్, నేను కడప నుంచి. ఫ్రెండ్స్, మనకి ఈ రోజు కంప్లైంట్ ఏమంటే, నేను రాత్రి నుంచి ఉన్నట్టుంది ఏసీ ఆఫ్ అయిపోయినని కస్టమర్ కంప్లైంట్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా అంతా ఓపెన్ చేసి చెక్ చేస్తే చూడండి, పీసీబీలో సప్లై వస్తుంది, అయినా కూడా ఏసీ ఆన్ కావడం లేదు. చూడండి ఫ్రెండ్స్, చూడండి పీసీబీలో సప్లై వస్తుంది. ఇది యాక్చువల్లీ ఏమంటే ఇండోర్ పీసీబీ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇంకోటి చూడండి, ఈ పీసీబీ కస్టమర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చిందా లేదా లాస్ట్ వరకు వాచ్ చేయండి, మీకు క్లారిటీగా చెప్తా ఏం జరిగిందో. ఇంకా చూడండి, పీసీబీ అయితే ఆర్డర్ పెట్టి తీసుకుని వచ్చేసిన. ఇంకా ఏసీ గ్రిల్ అవన్నీ ఓపెన్ చేసి మేము కొత్త పీసీబీ తీసుకుని వచ్చాము. చూడండి ఫ్రెండ్స్, అది ఒకసారి మీకు ఇన్స్టాల్ చేసి చూపిస్తారు రన్ అవుతుందా లేదా అని. ఇదే చూడండి, మీకు కొత్త పీసీబీ తీసుకుని వచ్చింది. ఇంకా ఇది పాత పీసీబీ, ఇదే మనకు ప్రాబ్లం ఉండేది. ఇంకా అది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా అంతా రిమూవ్ చేసేసిన. చూడండి ఫ్రెండ్స్, ఇది పాత పీసీబీ లెఫ్ట్ సైడ్ ఉండేది, రైట్ సైడ్ ఉండేది కొత్త పీసీబీ. ఇంకా అంతా ఇన్స్టాల్ చేసేసిన. చూడండి, అంతా ఇన్స్టాల్ చేసి ఒకసారి కస్టమర్ కి ఆన్ చేసి చూపించిన, రన్ అవుతుంది. ఇంకోటి ఏమంటే, ఈ కస్టమర్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చింది ఫ్రెండ్స్, పీసీబీ మాత్రం. ఎందుకంటే వారంటీ ఉంది 5 years, దానివల్ల ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చింది. బట్ ఏమంటే అర్థింగ్ ఇంపార్టెంట్, అర్థింగ్ ఉంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి, ఇన్స్టాల్ చేసేసి అంతా ప్యాక్ చేసేసాం గ్రిల్ అవన్నీ. ఏసీ కూడా ఆన్ చేసిన, కూలింగ్ కూడా పర్ఫెక్ట్ వస్తుంది ఫ్రెండ్స్. వీటికి మా పని కూడా క్లియర్ అయిపోయింది. చూడండి, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసేయండి, ఫాలో చేసేయండి, విషయాలు కూడా సంబాయ్.